వేసవి సెలవుల్లో సెల్ ఫోన్స్ టీవీలకు అలవాటు పడకుండా విద్యార్థులు సమ్మర్ కోచింగ్ లో పాల్గొనడం అభినందించదగ్గ విషయమన్నారు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉప్పల్ మున్సిపల్ గ్రౌండ్ లో నిర్వహించిన సమ్మర్ కోచింగ్ క్యాంప్ ముగింపు ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. విద్యార్థుల మార్చ్ ఫాస్ట్ లో చేసిన గౌరవ వందనం ఆయన స్వీకరించారు. సెలవుల్లో విద్యార్థులకు సమయం వృధా చేయకుండా సమ్మర్ క్యాంప్ నిర్వహించడం సంతోషమన్నారు. ఇక నషాముక్త్ భారత్ కావాలన్నా, పిల్లలు పక్కదోవ పట్టకుండా ఉండాలన్నా, శరీర దారుఢ్యం పెరగాలన్నా క్రీడలను ప్రోత్సహించాలని ఖేలో ఇండియా పేరుతో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారని ఎంపీ ఈటెల రాజేందర్ గుర్తు చేశారు. సృజనాత్మకతో పాటుగా ఆరోగ్యం లేకుండా ఏది ఉండదు. ఆరోగ్యాన్ని, మేధస్సుని సుసంపన్నం చేయగలిగే శక్తి క్రీడలకు మాత్రమే చెప్పి గ్రహించి చిన్నపిల్లల నుంచే ఆ క్రీడా స్ఫూర్తిని పెంచే ఉద్దేశంతో ప్రభుత్వం ఒక 4 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించింది. దేశవ్యాప్తంగా కూడా మోడీ గారి మధ్యకాలంలో పాశ్చాత్య నాగరికత మన వెంటాడుతూ ఉంది. మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన నమ్మకాలన్నీ కూడా కనుమరుగైపోతున్నాయి. పిల్లలలో కేవలం పట్టికలు మాత్రమే కాదు, పిల్లలలో కూడా క్రీడా స్ఫూర్తిని నింపాలి. అన్నిటికంటే మిక్కిలి ఆరోగ్యాన్ని అందించాలనే సంకల్పంతో ఖేలో ఇండియా ప్రోగ్రాం శ్రీకారం చుట్టింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వమైనా, రాష్ట్ర ప్రభుత్వమైనా ఇవాళ ఈ చేసే ప్రోగ్రాములు ఇప్పటికే మనం చూస్తా ఉన్నాం. ఒకప్పుడు ఆట లేకుండా చదువు లేదు, ఆట లేకుండా విద్యార్థి లేడు. ప్రతి స్కూళ్ళల్లో గ్రౌండ్ ఉండేది, ఆటలు ఉండేటివి. ప్రతి స్కూల్లో పీఈటీ మాస్టర్ ఉంటాడు. పీఈటీ మాస్టర్ లేకుండా స్కూల్ లేదు. ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ టీచర్ లేకుండా స్కూల్ కాదు. ఆనాడు ఇవాటి లెక్క ప్రైవేట్ స్కూళ్ళు కేవలం 500 గజాలలో బిల్డింగులు, 1000 గజాలలో బిల్డింగులు. పిల్లలకు కేవలం చదువు 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 మెకానికల్ గా మార్కుల కోసం ఆరాటపడడం తప్ప ఆనాడు మాత్రం ఎప్పుడు మార్కుల కోసం మాత్రమే పోటీ పడలేదు. అన్ని రంగాల్లో విద్యార్థులు తీర్చిదిద్దేటువంటి క్రమంలో ఇవాళ విద్యార్థులు అన్ని ఆటలలో రాణించేవాళ్ళు.